హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను వంకాయ బెల్లం పచ్చడి చేస్తున్నాం. దీన్ని పులుసు పచ్చడి కూడా అంటారు. ముందుగా ఒక 2 వంకాయలు తీసుకొని ఇలా కాల్చుకోవాలన్నమాట. బాగా కాల్చుకున్న తర్వాత కొంచెం చల్ల నీటిలో వేసి కాసేపు ఉంచితే మనకి ఈ పొట్టంతా పైన తొక్కంతా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత వేరే వాటర్లో కూడా మనం పెట్టుకోవాలి. మరొకసారి పెట్టి కడిగి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకొని ఇప్పుడు మనం తొక్క తీసుకున్న వంకాయలని ఇలా పెట్టుకొని మందు పైన కాడలు తీసేసి విప్పాలన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో మనం పురుగులు అంటే కొన్ని వంకాయల్లో పురుగులు ఉంటాయి కదా, అలా లేకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉంది, అందుకే నేను గరిటెతో మెదుపుతుంది. నెక్స్ట్ ఇలా చేతితో ప్రెస్ చేసుకోవాలి. చేసుకొని దీంట్లో కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని దాంట్లో కొంచెం ఆ పులుపు తీసుకోవాలి. కొంచెం తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, బెల్లం కూడా మీకు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే బెల్లం వేసుకున్నా. ఒక వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు చిరపడం అన్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర తర్వాత ఎండుమిర్చి కొంచెం వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలన్నమాట. కొంచెం మంచి కలర్ వచ్చే వరకు. చాలా ఈజీగా, ఎంత హెల్దీగా మనం చేసుకోవచ్చు. మేము దీన్ని వంకాయ పులుసు పచ్చడి అంటాం, బెల్లం పచ్చడి కూడా అంటారు. నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న తర్వాత మనం స్టవ్ ఆపేసి నెక్స్ట్ మనం వేయించుకున్న ఉల్లిపాయలన్నీ ఈ పచ్చళ్ళకి మనం యాడ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా వంకాయ బెల్లం పచ్చడి చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. Thank you for watching.